జనార్దన్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. జనార్దన్ గారు, ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో జాతీయ నాయకత్వం పైన అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా రకరకాల విమర్శలు చేసి ఆ తర్వాత ఆయన సారీ చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆయన సీనియర్ మంత్రిగా చక్కగా క్యాబినెట్ లో కొనసాగుతున్నారు. మరి కైలాష్ నేత డీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కేవలం అంటే ఆయన బీసీఐ పుట్టడమే, ఇప్పుడు మనకి అశోక్ చెప్పారు, బీసీఐ పుట్టడమే ఆయన చేసుకున్నటువంటి పాపము, అదే ఆయనకి ఇదని చెప్తూ ఉన్నారు. సో కైలాష్ నేత వెంకటరెడ్డికి క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడాను ఎందుకు కైలాష్ నేతని ప్రతిసారి కోమటిరెడ్డి వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? మేడం, ముఖ్యంగా మనం ఏం చూడాలంటే నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వారి చేతుల్లో ఉండాలని చెప్పి గత 20 సంవత్సరాలుగా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 12 కాన్స్టిట్యున్సీలలో 2 రిజర్వేషన్లకు పోయినా మిగతా కాన్స్టిట్యున్సీలలో మొత్తం ఎప్పుడు అగ్రవర్ణ నాయకులకే టికెట్లు ఇప్పించుకోవాలని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తారు ఎప్పుడు ప్రతిసారి. గత 2 ఎమ్మెల్యే ఎలక్షన్ లో పుల్ల కైలాస్ నేత గారు మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముందుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసినటువంటి ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప నాయకుడు పున్న కైలాస్ నేత. ఆయనకు వాక్యు చారిత్రం ఉంది, ఫేస్ కళ ఉంది, దమ్మున నాయకుడు. ఉస్మానియా యూనివర్సిటీలో గట్టిగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి డిసిసి ప్రెసిడెంట్ ఇస్తే నల్గొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు రాజకీయంగా ముందుకొస్తారని చెప్పి కుట్రతోటి గత 2 సంవత్సరాల నుంచి డిసిసిని అదే విధంగా ఉంచారు, కానీ ఏ వ్యక్తికి కూడా ఏనియలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన లక్ష్యం ఏంటంటే ఎవరైనా సరే జిల్లా స్థాయి లీడర్లు కావద్దు, మండల స్థాయికి రాగానే వాళ్ళని కట్ చేయాలి. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క నాయకుని కన్నా ఆయన కింద పనిచేసిన వానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండని చూడండి ఒకసారి. చిరుమర్తి లింగయ్యకి ఇప్పించిన చెప్పుకుంటారు, అది ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి లింగయ్య గారికి ఇప్పించి అక్కడ ఎమ్మెల్యేగా గెలిపేయడం జరిగింది. వేరే ఎక్కడ కూడా జనరల్ స్థానాలలో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇప్పించిన దాఖలాలు లేవు. జెడ్పీ చైర్మన్ అయితేనేమో అగ్రవర్ణ నాయకుడు ఉండాలి నల్గొండ జిల్లాలో, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఉండాలి అంతే. లేకుంటుంటే దాన్ని రెడ్ వాళ్ళకి ఇవ్వాలి. అగ్రవర్ణ నాయకులకి అన్ని పదవులు కట్టబెట్టాలని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు అదే పని చేస్తా ఉంటారు. కానీ మరి రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో మరి ఇక్కడ బీసీలను అణగదొక్కుతూ ఉన్నారు. మరి ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? బీసీలకు వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించిండ్రో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూసుకున్నారండి. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి రూల్స్ వర్తించవు, ఆయన ఏది మాట్లాడినా నడుస్తుంది. అదే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు ఏదన్నా కొంచెం పద్ధతిగా నోరు జారినా కూడా దాన్ని పెద్దగా భూతద్దం పెట్టి చూపిస్తారు, వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, వారికే షోకాజ్ నోటీసులు ఇస్తాయి. కానీ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని విధాలుగా మాటలు అన్నారండి. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఓటు వేయమని చెప్పిండుగా, మరి ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆ రోజు? నల్గొండ జిల్లాలో తెలంగాణలో ఫస్ట్ పీడియా పెట్టుకున్నటువంటి చెరుకు సుధాకర్ ని నోటుకొచ్చినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద ఏ చర్యలు తీసుకుంది? ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు చెరుకు సుధాకర్ అనే వ్యక్తి. అప్పుడు ఏం ఆయన మీద నిర్ణయాలు తీసుకున్నారు, ఏం నోటీసులు ఇచ్చిండ్రు? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకే నోటీసులు వస్తాయి, షాకాజులు వస్తాయి, సస్పెండ్లు వర్తిస్తాయి. ఈ అగ్రవర్ణ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. పేరుకే అది బీసీల పార్టీ, బీసీల కోసం చేస్తున్నాం అని ఒక పెద్ద తలకాయన ఆడబెడతారు, మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు. కేవలం పిసిసి అధ్యక్షునిగా మహేష్ గౌడ్ ను పెట్టిరండి. ఈ రోజు ఆయన ఏమైనా నడుస్తుందా అండి? ఏది నడవాలన్నా మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచే వెళ్ళాలి అంతే. ఆయన ఏం నడవట్లేదంట. కైలాస్ ఏముందండి, కీలు బొమ్మ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే మహేష్ గౌడ్ గారు నోరు తెరిచిండ్రా? పొన్నం ప్రభాకర్ నోరు తెరిచిండ్రా? ఏ ఒక్క బీసీ ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా మాట్లాడిరా అండి? మనం ప్రజలకు ఏం చెప్పినాం? ఈ రోజు 42% కాదు, కనీసం 32% అన్న ఇవ్వాలి కదా. అసలు కొట్లాడడం జరిగిందా మేడం? వాళ్ళు కోర్టులో కొట్టేసిరని చెప్పి ఒక సాకు తోటి ఎంత ధైర్యంతో వాళ్ళు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిరండి.
ఈ రోజు సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బీసీలను మోసం చేయడానికి వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎవరు అక్కర్లే, మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆ బీసీలను అన్యాయం చేస్తూ ఉన్నారంటారు. ముఖ్యంగా మా నాయకులే మేడం, మా ప్రజాప్రతినిధులే, అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపేవారు. ఏ ఒక్క మంత్రి మాట్లాడలే, ఎమ్మెల్యే మాట్లాడలేదు. ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిర్రా? కనీసం ఒక పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదండి. ప్రతిపక్షం వాళ్ళు ఇవ్వలే, అధికార పార్టీ వాళ్ళు ఇవ్వలే, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇవ్వలే, ఎవ్వరు కూడా అడగలేదండి. ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందో అని చెప్పి ఎదురు చూసి అందరు 1000 కళ్ళతోటి తీవ్రమైన అన్యాయాన్ని బీసీలకు రేవంత్ రెడ్డి చేసి చూపించిండు. ఇప్పుడు జనార్దన్ గారు, ఇప్పుడు ఒక డీసీసీ అధ్యక్షుడికే ఇలాంటి కుల వివక్ష చూపితే ఇక మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటి? నార్మల్ కార్యకర్తలు మరి ఈ రకంగా చేస్తూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు దూరం కారంటారా? మేడం, తెలంగాణ రాష్ట్రం రాజకీయాలన్నీ ఒక ఎత్తు ఉంటది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయం ఒక ఎత్తు ఉంటది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కురవృత్తులైన కాంగ్రెస్ పార్టీ రెడ్ల నాయకుల రాజకీయం ఎట్లుంటదంటే, నల్గొండ జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం లేకుండా చేసిరు. మీరు ఒకసారి తెలుసుకోండి. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ నాయకులు పెద్ద లీడర్లుగా ఎదిగొస్తారని చెప్పి పెద్ద కుట్రతోటి గత 20 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టకుండా చేసింది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఎంత కుట్ర జరుగుతుందంటే నల్గొండ జిల్లాలో బీసీలని రాజకీయంగా అనగదొక్కాలని ప్రతి నిమిషం ఆలోచన చేస్తారు. వాళ్ళ సొంత రాజకీయాల కంటే ఎక్కువ ఈ బడుగు బలహీన వర్గాలని రాజకీయాలకు రాకుండా చేయాలని చెప్పి ఎక్కువ రాజకీయాలకు టైం కేటాయిస్తారు వాళ్ళు. ఓకే, ఫైనల్ గా మీరు చెప్పండి, కైలాష్ నేతను అవమానించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన గురించి ఇటు ముఖ్యమంత్రికి అలాగే పార్టీ జాతీయ నాయకత్వానికి బీసీ సంఘాల తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్తున్నాం. మీరు డీసీసీ ప్రెసిడెంట్ గా పున్న కైలాస్ నేతను ఇచ్చినప్పుడు మీ యొక్క బాధ్యతగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని కూర్చోబెట్టి పున్న కైలాస్ నేతకు మేము పార్టీ పరంగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలి, పార్టీ గైడ్ లైన్స్ దాటొద్దు, ఆయనకు అందరు సపోర్ట్ చేయాలని చెప్పి ఒక మీటింగ్ అన్న ఏర్పాటు చేసిండండి. దగ్గర నెల రోజు అవుతుంది ఈ రోజు డీసీసీ ప్రెసిడెంట్ ని ప్రకటించి. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేరండి? మంత్రిని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, పున్న కైలాస్ నేతని వీళ్ళు ఏమన్నా పాలోలా అండి, పాకిస్తాన్ ఇండియా ఏమన్నా? ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి పున్న కైలాస్ నేతకు పార్టీ కోసం 24 గంటలు కష్టపడే పదవి అది. నామినేటెడ్ పోస్ట్ కాదు, నెలకు జీతం వచ్చే పోస్ట్ కాదండి. ఆయన జేబులో పైసలు ఖర్చు పెట్టుకొని, డీజిల్ పోపించుకొని ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పదవిని కట్టబెట్టిండ్రు. మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సో అలాంటి వాళ్ళను, ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళను, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి ఎవరైతే అగ్రనాయకత్వం పైన విమర్శలు చేస్తారో వాళ్ళని మాత్రము వాళ్ళ సరసన కూర్చోబెట్టుకొని వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతున్నారు అని అంటారు. ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు, తిరుమలగిరి అశోక్ గారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. తాజాగా ఆ జిల్లాకు కొత్త డీసీసీ వచ్చారు. ఇప్పుడు ఆ డీసీసీని ఓ మంత్రి అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డీసీసీకి ఘోర అవమానం జరిగిందా? అసలు ఆ మంత్రి డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెట్టడానికి కారణమేంటి? నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కళ్ళెం వేసేవారే లేరా? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాటలకేనా, చేతల్లో కనిపించడం లేదంటున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియామకంతో ఈ వివాదం చెలరేగింది. బీసీ బిడ్డ పున్నా కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డికి ఎందుకంత అక్కసు? పార్టీ అధ్యక్షుడిగా అయిన వెంటనే మంత్రిని కలిసేందుకు కైలాష్ వెళ్తే కనీసం మనిషిగా కూడా మంత్రి లెక్క చేయలేదని తెలుస్తోంది. పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీనే నమ్ముకొనున్నారు కైలాష్ నేత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఓయూలో ముందుండి పోరాడారు కైలాష్ నేత. బీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా నమ్ముకున్న పార్టీ కోసం నిలబడి కాంగ్రెస్ లో ఉన్నారు కైలాష్ నేత.
రాష్ట్రం మొత్తం తెలుస్తుంది కావాలని నన్ను ఇక్కడ ఆపినాను రైట్. నల్గొండలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు అవమానం జరిగిందంటున్నారు ఆయన అనుచరులు. తాను స్టేజ్ మీద ఉండగా పున్నా కైలాష్ రావడానికి వీల్లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోలీసులకు కోమటిరెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టేజ్ పైకి రానివ్వకుండా పోలీసులతో బయటకు పంపించారని పున్నా కైలాష్ అనుచర వర్గం ఆవేదన వ్యక్తం. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, అసలు ఏంటి నల్గొండ జిల్లాలో ఈ వర్గ విభేదాలు ఎందుకు ఇంత తారస్థాయికి చేరుతున్నాయి? డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పటి నుంచి మొదలైనటువంటి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి ఇవాళ ఇంకా తారస్థాయికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది అసలు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు? యాక్చువల్గా డిసిసి అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతను ఎప్పుడైతే నియమించారో అప్పటి నుండి కూడా మంత్రి కోమటిరెడ్డి అదేవిధంగా అతనికి అనుచర వర్గం మాత్రము కైలాస్ నేతను ఈ విధంగా డిసిసి అధ్యక్షుడు చేయడానికి మాత్రం తీవ్రంగా తప్పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కనపడుతుంది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచుగా కూడా పున్నా కైలాస్ నేతను అనేక రకాలైనటువంటి అవమానాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పున్నా కైలాస్ నేత అనుచరులు అయితే అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఏదైతే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే డిసిసి అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతను నియమించారో అప్పటి నుండి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతన్ని తన దగ్గర రానికుండా చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. సో తన కుటుంబాన్ని అనేక రకాలుగా అతను చాలా విమర్శలు చేయడం జరిగింది. టార్గెట్ చేస్తూ అనేక రకమైనటువంటి అసలు చెప్పకూడనటువంటి మాటలతో విమర్శలు చేశాడు. అదే విధంగా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు డిసిసి అధ్యక్షుడిగా నియమిస్తారు అని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. వెంటనే డిసిసి అధ్యక్ష పదవి నుంచి పున్నా కైలాస్ నేతను తీసివేయాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. సో ఈ విషయం అనేది రోజు రోజు కూడా చిలికి గాలివారుగా మారుతున్న నేపథ్యం కనపడుతుంది. కాకపోతే పున్నా కైలాస్ నేత ఒకటే చెప్తున్నాడు, తాను మొదటి నుంచి కూడా నికాసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి తరఫున పనిచేశానని చెప్పి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గతంలో అంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించేసి బై ఎలక్షన్ జరిగినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే నియమించారో అంటే శ్రవంతిని తాను ఎంపిక చేసిన తర్వాత ఆ శ్రవంతి కోసం పనిచేశాను. అప్పుడు నేను పార్టీ కోసం చూశాను తప్ప కేవలం వ్యక్తుల కోసం చూడలేదు. అప్పటికి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు కూడా లేవు అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పూర్తి స్థాయిలో నేను శ్రమించానని చెప్పేసి కూడా పున్నా కైలాస్ చెప్పుకుంటూ పొందుతాను. సో ఇదే సమయంలో ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా కూడా పున్నా కైలాస్ నియమించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం డీసీసీ అధ్యక్ష పదవిని తన యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావించిన పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి భావించి అనుగుణంగా పున్నా కైలాస్ నేతను ఇక్కడ డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే తన అనుచరుడికి కాకుండా పున్నా కైలాస్ నేతకు ఈ యొక్క డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారో అప్పటి నుండి కూడా మంత్రి అయితే కైలాష్ నేత అనుచరులు నల్గొండ అంటే కేవలం రెడ్డిలకేనా, రెడ్డి కోటేనా? ఈ కోటలో బీసీలకు అసలు ఎలాంటి ఉనికి చాటుకునేటువంటి అసలు హక్కే లేదా అని వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతోనే అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రకంగా చిన్న చూపు చూస్తున్నారా? ఏం చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఈ విషయాలపైన స్పందించారు? యాక్చువల్గా ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైతే డిసిసి అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతను నియమించిన తర్వాత కోమటిరెడ్డి అంచనా మాత్రం పూర్తి స్థాయిలో తలపంగా ఉండడం జరిగింది. ఎందుకంటే మోడీకి డిసిసి అధ్యక్ష పదవి ఇప్పిస్తానని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చాడు. కానీ అక్కడ హామీ అనేది పూర్తి స్థాయిలో నెరవేరినటువంటి పరిస్థితి. సో ఈ సమయంలోనే కోమటిరెడ్డి కూడా ఇప్పుడు ఈ విషయం ఏంటంటే తను మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి తనను అనేక రకాలుగా కూడా అతను విమర్శలు చేసినప్పుడు నేపథ్యం ఉంది. ఈ సమయంలో అతని నియమించడం ఏంటని చెప్పి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడము, అది ఇదే సమయాన్ని ఇదే విషయాన్ని పట్టుకోవడం కూడా కోమటిరెడ్డి అంచనా వర్గం కూడా పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా నడుచుకుంటున్న నేపథ్యం ఉంది. సో ఈ సందర్భంలోనే యాక్చువల్గా డిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రతి బాధ్యత అంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జిల్లా అధ్యక్షుడిగా తను చేయాల్సిన పని అయితే ఉంది.
కానీ ఇక్కడ మాత్రము రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో కూడా, అంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఇటు కోమటిరెడ్డి అంచన వర్గం ఒక కార్యక్రమం చేపడుతుంటే, ఇటు డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాస్ మరో కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి, వర్గాలుగా విడిపోయి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయం అనేది నిన్న కూడా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో చండూరులో పున్నా కైలాస్ హాజరయ్యారు. అదే సమయంలో మంత్రులు కూడా హాజరైన నేపథ్యం ఉంది. ఆ సమయంలో మంత్రి కోమటిరెడ్డి కింద ఉన్నటువంటి, అంటే స్టేజ్ మీదకి వద్దాం అనుకుంటున్నటువంటి పున్నా కైలాస్ పైకి రావద్దని చెప్పేసి పోలీసులు పురమాయించడం, పోలీసులు అతని పైకి ఎక్కకుండా చేయడం. సో దీని అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతోనే పోలీసులు కైలాష్ నేతను స్టేజ్ పైకి రావద్దు అని చెప్పినట్ట. ఇక్కడ నేను పున్నా కైలాస్ అనుచరులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు చెప్తున్న విషయాల ప్రకారము పోలీసులు అదే విషయాన్ని వాళ్ళ ముందు కూడా చెప్పినట్టు పరిస్థితి. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ స్టేజ్ మీదకి వెళ్ళాడో, ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అదే సమయంలో పున్నా కైలాస్ కూడా స్టేజ్ ఎక్కాలని చెప్పేసి వెళ్తున్న క్రమంలో పోలీసులు మాత్రం అడ్డగించిన పరిస్థితి ఉంది. దానికి కారణం మంత్రి మిమ్మల్ని పైకి రావద్దు అన్నారు అని చెప్పేసి అతనికి ఎదురుగా కూడా పోలీసులు చెప్పినట్టుగా కూడా అతని అంచనాలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా, అంటే కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో మాత్రం పున్నా కైలాస్ నేత మాత్రం తీవ్ర అవమానానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. అంటే ప్రతి అడుగునా కూడా పున్నా కైలాస్ నేత మాత్రము కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో అతనికి అవమానించే విధంగా అనేక రకాల చర్యలు చేపట్టడం మాత్రం బీసీ సంఘ నేతలు మాత్రం దీనిపై మాత్రం చాలా గురుగా ఉన్న పరిస్థితి జిల్లాలో కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. రైట్, అసలు నల్గొండ జిల్లాలో ఏం జరుగుతోంది? డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఎందుకు ఈ వివాదం నడుస్తోంది? ఎందుకు కైలాష్ నేతను అవమానిస్తున్నారు? కేవలం బీసీ నేత అవడంతోనే కైలాష్ నేతను డే 1 నుంచి డీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు రకరకాలుగా అవమానిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కైలాష్ నేత అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రైట్, దీనిపైన మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తిరుమలగిరి అశోక్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అండ్ జనార్దన్ గౌడ్ గారు, నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. నమస్కారం అండి ఇద్దరికి, అశోక్ గారు, జనార్దన్ గారు. నమస్కారం అండి. సో ముందుగా అశోక్ గారు, ఏంటి కాంగ్రెస్ లోనేమో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలవాలి, బీసీల ఎజెండాగానే కామారెడ్డి డిక్లరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి. దానికోసమే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి ఇక్కడ ఒక బీసీ బిడ్డ, బీసీ అయిన కేవలం బీసీ అయినందువల్లనే కైలాష్ నేత డీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికవడానికి వీల్లేదు అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి బీసీల ఓట్లు దండుకున్న తర్వాత ఈరోజు బీసీలని గాలి వదిలేసే పరిస్థితి ఏర్పడ్డాయి. ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం ఏ నామినేటెడ్ పోస్టులో కూడా ఇప్పటి వరకు కూడా బీసీలు ఉన్న సందర్భంలో ఇక్కడ పోలేదు. కేవలం ఒక డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత అనే వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వస్తేనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీలని అణచివేసే కుట్రలో భాగంగానే ఈరోజు పున్నా కైలాష్ పై చాలా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు పున్నా కైలాష్ గారిని. ఎందుకంటే మొన్న చూసాం మనం అందరం కూడా, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి గారు, సుఖేందర్ రెడ్డి గారు, అలాగే పున్నా కైలాష్ గారు కూడా అటెండ్ అయిన సందర్భం. ఎందుకంటే ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా అటెండ్ అయ్యే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఆ వేదిక మీదకి పున్నా కైలాష్ గారిని ఎక్కియకుండా పోలీసులను పెట్టి అడ్డుకొని, ఒక బీసీ నేత అని కూడా చూడకుండా వారిని అడ్డుకొని కింద కూర్చోబెట్టినటువంటి సందర్భం చూసాం మన కళ్ళతోటి. ఎందుకంటే ఈ నల్గొండ జిల్లాలో, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా రెడ్డిల ప్రాతినిధ్యం బాగా పెరిగిపోయింది. బీసీలను అడుగున అణచివేస్తూ కేవలం బీసీలను ఓటు పరంగానే వాడుకుంటున్నారు తప్ప రాజ్యాంగ ప్రకారం బీసీలకు తక్కువచ్చినటువంటి ఏ రాజకీయ పదవిని కూడా బీసీలకి అందనివ్వట్లేదు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి వర్గాలు ఓటు పరంగా మాత్రమే బీసీలను చూస్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పినట్టు బీసీలు గతంలో కంటే భిన్నంగా, ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు బీసీలను అణచివేశారు, బీసీల రిజర్వేషన్లు తగ్గించారని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు పెట్టారు. రైలు పెట్టి బీసీ సంఘాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలను కూడా ఢిల్లీకి తీసుకుపోయి ధర్నా చేసిన చరిత్ర. ధర్నా చేసి కూడా గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే కూడా ఇప్పుడు తగ్గించిన సందర్భం. మీరు చేసి ఏం ప్రయోజనం? ఎందుకంటే మా రిజర్వేషన్లు కేసీఆర్ తగ్గించండు, రేవంత్ రెడ్డి తగ్గించండు. ప్రభుత్వాలు ఏదైనా కూడా బీసీల రిజర్వేషన్లు అణచివేతగానే వీళ్ళ పాలనలు ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు.
త్వరలో బీసీలందరూ కూడా వీరికి బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే కేవలం కైలాష్ నేత బీసీ అవ్వడంతోనే ఆయన ఉద్యమాల్లో ఎంత విగరస్గా పోరాటం చేసినప్పటికీ, ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడినప్పటికీ, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన విజయం కోసం ఈయన ఎంత కష్టపడినప్పటికీ ఇవన్నీ పక్కకు పోయి కేవలం బీసీ అనేటువంటి వ్యక్తి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ పదవులు పొందకూడదు అనేటువంటి అక్కసుతోనే ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతున్నారని అనుకుంటున్నారా? ఎస్. ఇంకో విషయం ఏంటంటే పున్నా కైలాస్ బీసీ కాకుండా పున్నా కైలాస్ రెడ్డి అని ఉంటే ఈ రోజు ఆయన అడ్డుకునే పరిస్థితి ఉండేది పోవచ్చేమో అని మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఏంటంటే బీసీలలో పుట్టడమే పాపమైన సందర్భం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా రెడ్ల పార్టీ. ఈ రోజు నామినేటెడ్ పదవులలో కూడా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అత్యధికంగా ఎందుకంటే వీళ్ళని బలహీన వర్గాల్ని ఇంకా బలహీనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కోమరెడ్డి బలం పెంచుకోవాలని చెప్పేసి ఎంత పెద్ద నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, మండలాల్లో కానీ ఆ బీసీ నాయకుల అణిచివేత ధోరణి మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు ఒక జిల్లా మంత్రిగా ఉండి ప్రెసిడెంటే బీసీ కదా, మీరు అలా మాట్లాడుతున్నారు. బీసీలకు ఇవ్వట్లేదు అని అంటున్నారు. బీసీల కోసమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే పరిషత్ ఎన్నికలకు కూడా వెళ్ళాలని చెప్తున్నారు కదా సీఎం. ఇప్పుడు గతంలో కూడా ఇదే చెప్పారు. బీసీలకి 42% రాజకీయ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పింది పిసిసి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చాలా మంది మంత్రులు కూడా చెప్పారు. ఏమైంది మన నిర్ణయం? ఆ నిర్ణయం ఎక్కడ కూడా అమలు కాలే కదా. బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వలన ఈ రోజు 17% రిజర్వేషన్లు ఇస్తానికి వీళ్ళు ఎవరు? వాళ్ళ ఇంట్లో కలిసి ఇస్తున్నారు ఏమన్నా రిజర్వేషన్లు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు ఎకనామికల్స్ వీకర్ సెక్షన్ కింద. ఈ ఎకనామికల్స్ వీకర్ సెక్షన్ లో కనీసం వాళ్ళు ఎంతమంది పేదలు ఉన్నారో లెక్కలు చేశారా? అగ్రవర్ణాల్లో ఎంతమంది పేదలు ఉన్నారో కనీసం లెక్కలు చేయకుండా 10% రిజర్వేషన్లు రాత్రికి రాత్రి ఇచ్చారు కదా. అప్పుడు బీసీలు గుర్తు రాలేదా వీళ్ళకి? బీసీలు 62% ఉన్నారు. ఇందులో అనేక మంది పేద వర్గాలు ఉన్నారు. వీళ్ళకి రిజర్వేషన్ సరిపోవడం లేదు, వీళ్ళకి రిజర్వేషన్ పెంచాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రభుత్వం అంటూనే ఉంటది కదా. ఏ ప్రభుత్వం పెంచింది రిజర్వేషన్లు ఇప్పటి వరకు? ఎవరు కూడా పెంచలేదు, కేవలం ఓటు పరంగానే. ఇప్పుడు స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే వెళ్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పిసిసి గారు చెప్పారు. పిసిసి ఒక్కరికి బీసీ వస్తే సరిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మాకు రావాల్సిన వాటా ప్రకారం మాకు రావాలి. 42% రాజకీయ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో కల్పించిన తర్వాతే మేము ముందుకు పోతాం అని చెప్పిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో అంత అర్జెంట్ గా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అలా వెళ్ళడం వల్ల ఈ రోజు మా బీసీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా 2700 మంది వాళ్ళ పదవులు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఉంది ఇక బీసీలో? రైట్, మొత్తానికి బీసీలకు అన్యాయం జరుగుతోంది అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. ఏదైనా ఒకటి అరకొర ఏదైనా పదవులు అనుభవిస్తున్నటువంటి బీసీల పైనేమో ఈ రకంగా వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారంట.